జై గురు. ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ ఋషి ప్రభాకరాయ నమ. ఓం శ్రీ గాయత్రే నమ. ఈరోజు ఈ ఎనర్జీ థెరపీ అనేటటువంటి ఈ వర్క్ షాప్ కి హాజరైన మీ అందరికీ కూడా స్వాగతం. సో అసలు అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా. ఆరోగ్యంగా ఉంటే అదే మనకి వెల్త్ అన్నమాట. హెల్త్ ఈజ్ వెల్త్ కదా. సో ఈ ఆరోగ్యంగా ఉండటానికి మనకి మన ఋషులు మన పెద్దలు చాలా రకాలైనటువంటి వివిధ రకాలైన పద్ధతులు మనకి తెలియజేశారు. సో అందులో ఒకటి ఏంటంటే అసలు ఈ ఎనర్జీ థెరపీ, ఎనర్జీని ఎట్లాగా, ఈ శక్తి అంటే ఏంటి, అసలు శక్తి అనేది మనం ఎట్లా సెన్స్ చేయొచ్చు, దాన్ని ఎట్లా స్టోర్ చేసుకోవచ్చు, దాన్ని మనం ఎట్లా అభివృద్ధి చేసుకోవచ్చు, దాని ద్వారా మనం ఎట్లాగా మన ఆరోగ్యాన్ని మెయింటైన్ చేసుకోగలగచ్చు అనే విషయాన్ని ఈ రోజు మీకు తెలియజేస్తాను. చూడండి, ఎనర్జీ అని వచ్చేసరికి అసలు మనం ఎందుకు తింటాం? మీరు ఎందుకు తింటారు? శక్తి కోసం పని చేసుకోవాలి. అంటే శక్తి అనేది చాలా ఇంపార్టెంట్ కదా. మనం మన జీవితంలో ఆనందంగా జీవించాలంటే శక్తి అనేది అవసరం. ఈ శక్తి కొరకు ఆహారం తీసుకోవడం అన్నది జరుగుతుంది. సో ఈ శక్తి వచ్చేసరికి, ఎనర్జీ అని వచ్చేసరికి మనకి సైన్స్ లో ఒక రూల్ ఉంది, ఒక నియమం, ఒక ఫార్ములా ఏంటంటే E=mc² అని అంటారు. ఈ అంటే ఏంటంటే ఎనర్జీ. ఎనర్జీ అనేది ప్రతి చోట ఉంది, తెలుసు మనకి. మనం తెలిసి ఏంటంటే ప్రతి ఆ శక్తి అనేది ప్రతి అణువులోనూ ఉంటుంది అని తెలుసుకున్నాం. తెలుసు. ఈ ఎనర్జీ మెజర్ చేయాలి అంటే ఎంత ఉంటుందంటే మాస్ ఇంటూ c². ఎం అంటే మాస్, అంటే ఒక చిన్న పదార్థం, అంటే కనిపించదైనా పర్వాలేదు, మాస్ ఉంటే చాలు, దాంట్లో ఎనర్జీ ఉంటుంది. ఆ మాస్ ఇంటూ స్పీడ్ ఆఫ్ ద లైట్ అన్నమాట ఆ ఫార్ములా. సో ప్రతి దాంట్లోనూ ఒక శక్తి దాగి ఉంటుంది. ఒక పదార్థం ఉంది అంటే దాంట్లో డెఫినెట్ గా శక్తి. ఈవెన్ మన కంటికి కనిపించిన యాటమ్ కూడా మాస్ ఉంటుంది, సో దాంట్లో కూడా శక్తి. సో శక్తి లేని ఒక పదార్థం అనేది ఏమీ లేదు ఈ భూప్రపంచంలో. ప్రతి ఒక్క దాంట్లోనూ శక్తి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా తీసుకోండి, ఒక చిన్న రాయి తీసుకోండి, శక్తి ఉంటుంది. చిన్న ఇసుక రేణువు తీసుకోండి, శక్తి ఉంటుంది. కొండను తీసుకోండి, శక్తి ఉంటుంది. ఒక పెన్ను, పుస్తకం, ఏదైనా మన కంటికి కనపడుతుంది, ఒక వస్తువు కనపడుతుంది అంటే దాంట్లో శక్తి. సో శక్తి లేనిది ఏది లేదు. సో ఈ శక్తి ఏంటంటే ఆ పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్. ఎనర్జీలో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ. ఒక పదార్థంలో పాజిటివ్ ఎనర్జీ ఉంటే అదేం చేస్తుందంటే ఆ పాజిటివ్ ఎనర్జీని రేడియేట్ చేస్తుంది. ఒకవేళ సపోజ్ ఈ మైక్ ఉంది, ఇది ఉంది, దీంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటే పాజిటివ్ ఎనర్జీని రేడియేట్ చేస్తుంది. దీంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే నెగిటివ్ ఎనర్జీని రేడియేట్ చేస్తుంది, ఏదన్నా. ఓకే. సో ఈ ఎనర్జీ వచ్చేసరికి దీనికి ఒక లా ఉంది, ఎనర్జీకి ఒక లా ఉంది. సైన్స్ స్టూడెంట్స్ ఎవరైనా చెప్పగలుగుతారా? సైన్స్ స్టూడెంట్స్ కి తెలుస్తుంది. ఒక ఎనర్జీ, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అని అంటాం. ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయ్ బట్ వీ కెన్ ట్రాన్స్ఫార్మ్ వన్ ఫార్మ్ ఇంటూ అనదర్ అని. అంటే శక్తిని మనం పుట్టించలేము, శక్తిని నాశనం చేయలేము, కానీ ఒక రూపంలో ఉండే శక్తిని వేరొక రూపంలోకి మార్చుకోవచ్చు అనేది ఇది ఒక లా, యూనివర్సల్ లా. అంటే ఇది ఏం చెప్తుంది అంటే శక్తిని మనం పుట్టించలేం, ఎవరు ఈ శక్తిని పుట్టించలేం, ఎనర్జీని మనం పుట్టించలేం, అలాగే ఎనర్జీని కూడా నాశనం చేయలేము. ఇది ఫస్ట్ అర్థం కావాలి. అర్థమైతేనే, ఆ లా అర్థమైతేనే దాని యొక్క విశిష్టత అసలు ఏంటో తెలుస్తుంది. సో ఇది అర్థం కావడానికి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, చూడండి. మీలో ఎవరన్నా కూడా ఒక చుక్క నీటిని, ఒక చుక్క, 1 డ్రాప్ ఆఫ్ వాటర్ని డిస్ట్రాయ్ చేయగలరా? డిస్ట్రాయ్ అంటే అసలు భూప్రపంచం కనిపించకుండా చేసేయాలి. ఒక చుక్క నీటిని చేయలేరు. ఒక చుక్క నీటిని ఎవరైనా చేయగలవా అనిపిస్తుందా? అనిపిస్తే చెప్పండి, క్లారిఫికేషన్ ఇస్తాను. ఒక చుక్క నీటిని నాశనం చేయగలరా? చెప్పండి సత్యనారాయణ గారు. బాయిల్ చేస్తే పోతుంది కదా గురించి. ఏంటండి? బాయిల్ చేస్తే పోతుంది కదా. కరెక్ట్. ప్రతి ఒక్కరికి ఇదే ఉంటుంది, బాయిల్ చేస్తే పోతుంది కదా.
గుడ్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే మీరు బాయిల్ చేసిన వాటర్ ఫార్ములా ఏంటి? H2O కదా, అంటే రెండు అణువులు, హైడ్రోజన్ ఒక అణువు ఆక్సిజన్ కలిపితే వాటర్ అవుతుంది కదా. మీరు బాయిల్ చేస్తే ఏమవుతుంది అంటే HO విడిపోయి HO అక్కడ ఉంటాయి పైన. మరి అక్కడ నాశనం అంటే ఏంటి? అసలు ఈ భూప్రపంచం మీద ఉండకూడదు. సో ఇప్పుడు ఈ హెచ్ కూడా మీరు నాశనం చేయగలరా? ఓ కింద ఆక్సిజన్ కింద ఇంకా దాన్ని నాశనం చేయగలరా? చేయలేరు. సో ఈ అందుకే అలా అది ఉందన్నమాట. లా అంటే ఏంటి? సత్యం అది. సో ఒక్క చుక్క నీటిని మీరు నాశనం చేయలేరు, అలాగే ఒక్క చుక్క నీటిని కూడా మీరు ఈ భూప్రపంచం మీద సృష్టించలేరు. ఇట్ ఇస్ ఇంపాసిబుల్. కాకపోతే మీరు ఏం చేస్తారు? హైడ్రోజన్ అణువులు తీసుకొస్తారు, ఆక్సిజన్ అణువులు తీసుకొస్తారు, రెండు కలుపుతారు, నీరుగా తయారవుతుంది. కానీ హైడ్రోజన్ ఎక్కడి నుంచి వచ్చింది? హైడ్రోజన్ నువ్వు తయారు చేయగలవా? ఆక్సిజన్ నువ్వు తయారు చేయగలవా? నువ్వు పుట్టించగలవా? లేదు. సో ఇదే విధంగా శక్తి, ఎనర్జీ అనేది ఏంటంటే ఎనర్జీ నువ్వు పుట్టించలేవు, నువ్వు నాశనం చేయలేవు. ఎంతైతే అంటే ఈ సృష్టి ఏర్పడినప్పుడు ఎంతైతే శక్తి ఉందో అంత శక్తి ఇప్పుడు కూడా అంతే శక్తి ఉంది. అందులో ఒక చుక్క పోలేదు, ఒక చుక్క యాడ్ అవ్వలేదు. సో ఒకసారి ఊహించుకోండి, విశ్వం ఎంత ఉంది? మిలియన్స్ ఆఫ్ గెలాక్సీస్ ఉన్నాయి. మన ఊహ కూడా అందదు. సో అంత శక్తి అప్పటి నుంచి ఇప్పుడు కూడా అంతే ఉంది, కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత అంతే ఉంటుంది. ఓకే. సో ఆ శక్తి అనేది ఒకటే శక్తి ఉంది మొత్తం అంతా కూడా. దాన్ని ఏమంటామంటే శక్తి. అదే మన ఇంగ్లీష్ లో అయితే అది శక్తి కాదు, ఎనర్జీ అనరు. దాన్ని ఏమంటారు అంటే కాన్షియస్నెస్ అంటారు. అది సెకండ్ పార్ట్ ఏం చెప్తుంది మన లాలో? శక్తిని పుట్టించలేము, నాశనం చేయలేము, కానీ ఒక రూపంలో ఉండే శక్తిని వేరొక రూపంలో నువ్వు మార్చగలవు అని చెప్పి. అంటే ఏంటంటే అర్థము, ఈ కాన్షియస్నెస్ ఏదైతే ఉందో అది మనకి వివిధ రకాలుగా ప్రకటితమవుతుంది. అంటే మీకు వివిధ రకాలుగా కనబడుతుంది ఈ కాన్షియస్నెస్. శక్తి అనేది వేరు వేరు రూపాల్లో ఉంటుంది. సో ఎన్ని రకాల శక్తులు అంటే సౌండ్ ఎనర్జీ, లైట్ ఎనర్జీ, మ్యాగ్నెటిక్ ఎనర్జీ, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, మస్కులర్ ఎనర్జీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, అంటే ఇట్లా శక్తి వేరు వేరు రూపాల్లో ఉంటుంది. నువ్వేం చేయగలవు అంటే ఒక రూపంలో ఉండే శక్తిని వేరొక రూపంలోకి నువ్వు మార్చగలవు. అది ఎవరైనా చేయగలుగుతారు. ఈ భూ ప్రపంచం మీద ప్రతి క్షణము ఏమవుతుందంటే ఈ శక్తి మార్పులు అనేది జరుగుతుంటుంది, నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఈ విశ్వంలో శక్తి మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రతి క్షణం ఈ మార్పులు అనేది జరుగుతూనే ఉంటుంది. ఇలాగ ఎన్ని రకాల శక్తులు ఉన్నాయి అంటే ఇప్పుడు నేను కొన్ని చెప్పాను కదా, అట్లాగా ఎన్ని రకాల శక్తులు ఉండొచ్చు ఎవరైనా తెలుసా? నేను ఇప్పుడు ఒక 5-6 రకాల శక్తులు చెప్పాను కదండి. అలాగా ఎన్ని రకాల శక్తులు ఉండొచ్చు గెస్ చేయగలరా ఎవరైనా? ఎన్ని రకాల శక్తులు ఉన్నాయంటే 3 కోట్ల రకాల శక్తులు ఉన్నాయని చెప్పారు. అంటే ఇది ఎవరు చెప్పారు? మన ముత్తాతలు చెప్పారు. ముత్తాత ఋషులు చెప్పడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఆయనకి ఇప్పుడు సెల్ ఫోన్ అంటే మా ముత్తాతకి తెలుసా? దాన్ని ఏమన్నా శక్తిని ఆయన ఏమన్నారంటే దేవత అని అన్నారు. దేవత అంటే ఏంటి ఆయన దృష్టిలో? అదొక ఎనర్జీ. ఎన్ని రకాల దేవతలు ఉన్నారన్నారు? 3 కోటి దేవతలు అని చెప్పారు. 3 కోట్ల. 3 కోట్లు అంటే కోటి అంటే సమూహం అని కూడా అర్థం. సో ఎన్ని రకాల శక్తులు ఉన్నాయి అని ఆచారం. దీంట్లో ఒక రకమైన శక్తిని మనం వేరొక రూపంలో మార్చచ్చు. అది జరుగుతుంటుంది. ఇప్పుడు దానికోసమే మనం వివిధ రకాల పరికరాలు మనం తయారు చేస్తాం. మానవుడు ఈ దీంట్లో ఏం చేస్తున్నాడు? ఒక రూపంలో ఉండే శక్తిని వేరొక రూపంలో మార్చుకుంటూ దాని కొన్ని డివైసెస్ ఆయన తయారు చేస్తాడు. బల్బ్ ఏం చేస్తుంది అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీని లైట్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. ఫ్యాన్ ఉంది అనుకోండి, ఫ్యాన్ ఏం చేస్తుంది? ఎలక్ట్రిసిటీని విండ్ ఎనర్జీగా, మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. మీరు కార్ మీద వెళ్తున్నారు లేకపోతే బైక్ మీద వెళ్తున్నారు, అది ఏం చేస్తుంది? బైక్ అంటే దాని లోపల పెట్రోల్ పోస్తుంది కదా, కెమికల్ ఎనర్జీ. ఆ కెమికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. సో ఇట్లా మనం ఏం చేస్తున్నామంటే ఒక రకమైన ఎనర్జీ తీసుకొని దాన్ని నాకు ఎటువంటి ఎనర్జీ కావాలో ఆ రకంగా మనం కన్వర్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మన శరీరానికి ఒకే ఎనర్జీ సరిపోదు. ఒక ఎనర్జీ సరిపోతుందా మనిషికి?
వివిధ రకాల శక్తులు కావాలా అంటే వివిధ రకాల శక్తులు కావాలి. సౌండ్ ఎనర్జీ కావాలి కదా, ఒక్క సౌండ్ ఎనర్జీ ఉంటే సరిపోతుందా? విజువల్ ఎనర్జీ వద్దా? చూడాలి కదా. సో ఒక్కటి కాదు, మనం జీవించడానికి మనకి వివిధ రకాలైన శక్తులు కావాలి. సో ఈ శక్తిని మనం వివిధ రూపాలుగా మార్చుకుంటాం. మనకి ఏ శక్తి అవసరమో ఆ శక్తి కింద మనం మార్చుకుంటాం. మన శరీరం అదే చేస్తుంది. మన ఆహారం తింటాము, ఆహారం తిన్నప్పుడు శరీరం ఏం చేస్తుందంటే నీకు ఏ శక్తి కావాలో ఆ శక్తి కింద మార్పు చేసుకుంటాం, బాడీ మార్పు చేసుకుంటుంది. సో ఆ శక్తిని మనలో జనరేట్ అవుతుంది, నువ్వు ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఈ శక్తి అనేది ప్రధానంగా ఏంటంటే 5 రకాలైన శక్తులు మెయిన్ ఏంటంటే పంచభూతాలు. ఈ పంచభూతాలు ఎనర్జీస్ అన్నమాట. ఏంటి? భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం. ఈ 5 కూడా శక్తులే. ఎందుకు ఈ 5 శక్తుల గురించి నేను ప్రత్యేకంగా చెప్తున్నానంటే బికాస్ మన శరీరం అన్నది ఈ 5 ఎలిమెంట్స్ తో నిర్మితమైంది. కాబట్టి ఈ 5 ఎలిమెంట్స్ ని మనం చార్జ్ చేసుకుంటూ ఉండాలి. శక్తి పోతుంటుంది, మనం పొద్దున్నే సాయంత్రం అయితే మన శక్తి పోతుంది, మళ్ళీ చార్జ్ చేసుకుంటాం. మీ సెల్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్ పొద్దున్న చార్జ్ చేసుకుంటే 100% అని వస్తుంది, సాయంత్రం వేసరికి ఏమవుతుంది? మళ్ళీ 10% ఎంతో తగ్గిపోతుంది కదా. ఎందుకు తగ్గిపోతుంది? బికాస్ వర్క్ చేస్తుంది కదా, పని చేస్తుంది కదా, ఎనర్జీ కన్స్యూమ్ అయిపోతుంది. మళ్ళీ ఏం చేయాలి? దాన్ని సాయంత్రం మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకుంటారు కదా. ఛార్జింగ్ పెట్టుకోతే ఏమవుతుంది? 0% అయిపోయి పని చేయకుండా పోతుంది. మన శరీరం కూడా ప్రతిరోజు కూడా ఈ ఛార్జింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి. డిశ్చార్జ్ అయిపోతుంది మళ్ళీ సాయంత్రం. పొద్దున్న ఛార్జింగ్ చేసుకుని 100% ఉన్నది సాయంత్రం అయ్యేసరికి 1% అయిపోతుంది, మళ్ళీ ఛార్జింగ్ చేసుకుంటుంది. దేన్ని ఛార్జింగ్ చేసుకోవాలంటే ఈ ఐదు భూతాలని మనం ఛార్జింగ్ చేసుకోవాలి. ఈ 5 శక్తుల్ని మనం ఛార్జింగ్ చేసుకుంటా ఉన్నాం. ఏంటి 5 శక్తులు? భూమి, నీరు, గాలి, ఆకాశం. ఓకే, సో ఎట్లా చేసుకోవాలో దానికి ప్రతిదీ ఒక పద్ధతి పెట్టి మనకు చెప్పారు, మన ఋషులు మనకి నేర్పించారు ఎలా ఛార్జింగ్ చేసుకోవాలి. మీకంటే సెల్ ఫోన్ ఛార్జింగ్ తెలుసు, ఏం చేస్తారు? సింపుల్ గా ప్లగ్ లో పెట్టేస్తారు, దాన్ని ఏమో ఫోన్ పెట్టేస్తారు, అదే ఛార్జింగ్ అయితే. మనకు కూడా ఛార్జింగ్ చేసుకోవాలి. ఆ ఛార్జర్స్ ఏంటంటే ప్రాణాయామ, మెడిటేషన్, కొత్త పని, సూర్య నమస్కారాలు, ఇట్లాగా మనకి ఋషులు మనకు అందించారు. సో ఇప్పుడు ఏదైతే ఈ శక్తి ఉందో మనకు వివిధ రూపాల్లో ఉంటుంది. ఆ శక్తిని మనం తీసుకున్నప్పుడు ఒక రూపంలో తీసుకుంటే అది మనకు కావాల్సిన రూపంగా మన శరీరం దాన్ని మాడిఫై చేసుకుంటుంది, కన్వర్ట్ చేసుకుంటుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి శక్తి అంటే ఏంటి అన్నది ఒకసారి చూడండి. శక్తి అంటే కనపడదు, ఎనర్జీ అనేది మనకు కనపడదు. కళ్ళు ఉన్నాయి, లైట్ ఉంది, చూడగలరా? చూడగలం. లైట్ ఉంది, చూడగలరా? మీకు ఒక శక్తి కావాలి, ఏంటది? విజువల్ ఎనర్జీ కావాలి. చూసే శక్తి ఉంటేనే మీరు చూడగలరు, అవునా? శక్తి ఉంది, సౌండ్ ఉంది, వినగలరా? వినికిడి శక్తి కావాలి. వినికిడి శక్తి కావాలి. అట్లాగా మన శరీరంలో ఈ శక్తులన్నీ కావాలి. ఓకే, సో ఈ శక్తులు ఏంటంటే ఇంపార్టెంట్. ఏదైనా కూడా బ్యాలెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఎంత కావాలో అంత ఉండాలి. దానికి తక్కువ ఉన్నా నష్టమే, కష్టమే, ఎక్కువ ఉన్నా కష్టమే. అర్థమైందండి? సో ఈ పంచభూతాల శక్తి ఏదైతే మన శరీరంలో ఉందో అది ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు, బ్యాలెన్స్డ్ గా ఉండాలి. ఎంత అవసరం అంత ఉండాలి. లేకపోతే మనకేమవుతుంది? తక్కువైతే డెఫిషియన్సీ అనేది ఒక ఏమంటారండి, ఒక జబ్బు అనుకోండి, అది వస్తుంది. ఎక్కువైతే దానికి మనకి జబ్బులు అనేవి వస్తాయి. సో మన శరీరం, మన అనారోగ్యం ఎందుకు పాలవుతాము అంటే 2 రకాలు. ఒకటి శక్తి తక్కువ అయిపోయి ఉండాలి, లేకపోతే శక్తి ఎక్కువ అయిపోయి ఉండాలి. దానివల్ల మనకి జబ్బులు రావడం అనేది జరుగుతుంది. సో ఒక్కొక్క ఎనర్జీ హెచ్చు తగ్గుల వల్ల మనకు ఒక్కొక్క రకమైన జబ్బు వస్తుంది. సో ఏం చేస్తే మరి ఈ జబ్బు తగ్గుతుంది? బ్యాలెన్స్ చేసుకుంటే సరిపోతుంది. ఈ భూప్రపంచం ఉన్న ఈ మెడిసిన్స్ అన్ని కూడా, అంటే మీరు ఏ మెడిసిన్ తీసుకోండి, హోమియోపతి కానీ, యునాని కానీ, లేకపోతే నేచురోపతి కానీ, మీరు ఏదైనా తీసుకోండి, ఏం చేస్తుంది అది అంటే, ఏ మెడిసిన్ అంటే ఏ పిల్లు, మీరు ఒక పిల్ తీసుకున్నారంటే, ఒక ఏమంటుందండి టాబ్లెట్ కానీ మీరు ఏది తీసుకున్నా దాని వలన మీ జబ్బు తగ్గదండి. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు వేసుకునే టాబ్లెట్ల వల్ల మీకు జబ్బు తగ్గదు. అదేం చేస్తుందంటే, ఆ టాబ్లెట్ ఏం చేస్తుందంటే, మీకు ఏ శక్తి ఇంబ్యాలెన్స్ లో ఉంది, సపోజ్ ఉదాహరణకి వినికిడి శక్తి బ్యాలెన్స్ లో లేదనుకోండి, మీరు ఒక టాబ్లెట్ వేసుకుంటే ఆ టాబ్లెట్ ఏం చేస్తుందంటే
శక్తిగా మారి ఆ శక్తి వినికిడి శక్తిని బ్యాలెన్స్ చేస్తుంది. సో ఆ శక్తి వల్ల మీరు స్వస్థత పొందుతారు. టాబ్లెట్ వల్ల కాదు. టాబ్లెట్ ఏం చేస్తుంది? మీకు శక్తిని ఇస్తుంది, ఎనర్జీని ఇస్తుంది. ఆ ఎనర్జీ వలన తగ్గుతుంది ఏదన్నా తీసుకో. సో ఇప్పుడు ఆ వినికిడి శక్తి ఎప్పుడైతే బ్యాలెన్స్ అయిందో నీకు సరిగ్గా అయిపోతుంది. బ్యాలెన్సింగ్ అనేది చాలా 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 ముఖ్యం. ఎనర్జీని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనర్జీ అంటే ఏంటంటే, ఒకసారి మనకి ఎనర్జీ కనపడదు కదా, కానీ వీ కెన్ సెన్స్ ద ఎనర్జీ. గాలి కనపడుతుందా? వినపడదు. కానీ సెన్స్ చేయొచ్చు కదా, మీరు దాన్ని సెన్స్ చేయగలరు కదా. సో గాలి కనపడలేదు కాబట్టి గాలి లేదు అనడానికి ఉందా? లేదు కదా. అలాగే శక్తి మనకు కనపడదు కానీ శక్తి అనేది దాన్ని ఎట్లా సెన్స్ చేయొచ్చు? మనం సెన్స్ చేయగలం. ఒక చిన్న అంటే ఇప్పుడు మన అరచేయి ఉంది కదా, ఈ అరచేయి ఏంటంటే శక్తిని రిసీవ్ చేసుకునేది, శక్తిని బయటికి పంపించేది. రిసీవ్ చేసుకోవచ్చు, దీని నుంచి బయటికి పంపించేది ఈ అరచేతిలో సెంటర్ పాయింట్. ఈ సెంటర్ పాయింట్ ఉంది కదా, ఈ సెంటర్ పాయింట్స్ నుంచి మన శక్తిని రిసీవ్ చేసుకోవచ్చు, శక్తిని మనం బయటికి పంపించవచ్చు. అది మనకు ఉందన్నమాట. సో ఇట్లా పెట్టారనుకోండి. ఇట్లా కాకుండా చూడండి, శక్తి ఎక్కువగా ప్రసరించాలి అంటే మనకేమున్నాయి, మన ఎనర్జీని చూడండి. ఇప్పుడు మన కమ్యూనికేషన్ లో ఆ ఎనర్జీని ఎట్లా బయటికి పంపిస్తారు? పైకి ఇప్పుడు శాటిలైట్ పంపించాలనుకోండి, శక్తిని దేంతో పంపిస్తారు? ఒక డిష్ ఉంటుంది, యాంటెనా ఉంటుంది, రిసీవ్ చేసుకునే. చూడండి, మీ సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా ఏమి రిసీవ్ చేసుకుంటాయి? సెల్ ఫోన్ లో కానీ టవర్ లో కానీ ఏముంటుంది? యాంటెనాస్ ఉంటుంది. సో ఈ యాంటెనాస్ ఏంటంటే శక్తిని పంపిస్తే రిసీవ్ చేసుకుంటాం. సో ఎక్కువ శక్తిని రిసీవ్ చేసుకోవాలనుకుంటే ఏం చేయాలంటే, మనకి డిష్ యాంటెనా ఉంది. డిష్ యాంటెనా తెలుసుకుంటే, డిష్ యాంటెనా అంటే ఏంటి? ఒకటి ఇలా ఫ్లాట్ గా ఒక ఫ్లాట్ గా ఉండే ఇది ఉండదు. అలాగైతే ఎక్కువ శక్తిని రిసీవ్ చేసుకోవడం అవ్వదు. ఎక్కువ శక్తిని రిసీవ్ చేసుకుంటే ఏం చేయాలా? దాన్ని ఇలాగా కరువు లాగా చేసి ఒక డిష్ లాగా చేయాలి. ఎప్పుడైతే ఒక డిష్ లాగా చేస్తామో అప్పుడు ఏమవుతుంది? ఎక్కువ శక్తిని రిసీవ్ చేసుకునే కెపాసిటీ వస్తుంది దాన్ని. ఆ రేక్ అదంతా కూడా మెటలే కదా, ఇలా ఫ్లాట్ ఉన్న దాన్ని ఎప్పుడైతే కొద్దిగా ఇలాగ అన్నామో అది ఇమీడియట్ గా ఎక్కువ శక్తిని రిసీవ్ చేసుకునేటట్టుగా అవుతుంది. అట్లనే మన అరచేయి ఉంది కదా, ఇలా పెట్టకంటే ఎప్పుడైతే కొద్దిగా దాన్ని ఇట్లా డిష్ లాగా చేసామో అప్పుడు ఏమవుతుంది? ఎక్కువ శక్తిని మీరు రిసీవ్ చేసుకోగలరు. అందుకే చూడండి, మీరు ఏ దేవత, ఏ దేవుడు, మీ ఏ దేవుడి విగ్రహం తీసుకోండి, వాళ్ళు ఎలా ఉంటారు అంటే వాళ్ళ పొజిషన్ ఇలా ఉంటుంది. ఎందుకు ఇలాగ ఉంటుంది అంటే, ఈ చేతితో వాళ్ళలో కూడా ఏం శక్తి ఉండదండి, వాళ్ళ ద్వారా శక్తి ప్రవహిస్తుంది. అంటే ఇలా శక్తిని రిసీవ్ చేసుకుంటారు. కాస్మిక్ అనేది మొత్తం అంటే చెప్పాను కదా, కాన్షియస్నెస్ అని చెప్పాను కదా, అది అది పూర్తిగా ఉండేది, ప్రతి చోట ఉండేది. దాని నుంచి శక్తిని తీసుకుంటారు వీళ్ళు. శక్తి అంటే పర్టికులర్ ఎనర్జీ, ఆ ఎనర్జీని తీసుకుంటారు, ఇలాగా మీకు అందజేస్తారు. ఈ చేతి నుంచి మీకు అందజేస్తారు. అంటే ఏ దేవత, అన్ని దేవత విగ్రహాలు ఇలాగే ఉంటాయి. సో ఎప్పుడైతే నువ్వు ఆ శక్తిని అంటే యూనివర్స్ ఉండే శక్తిని రిసీవ్ చేసుకుని అది వేరే వాళ్ళకి ఇస్తావో నువ్వు కూడా ఒక దేవత. ప్రతి ఒక్కరు ఆ దేవత కింద దీవించారు. దానికి ఏంటంటే మనం ఆ వాహకం, ఆ శక్తి వాహకం కింద ఉండాలి. అంటే కండక్టర్ అంటాం. కండక్టర్ కింద ఉన్నట్టయితే మీరు ఆ శక్తిని రిసీవ్ చేసుకోవచ్చు, మీరు వేరే వాళ్ళకి ఇవ్వచ్చు, మీకు మీరుగా స్వీకరించవచ్చు. దానికి మన బాడీ ఎట్లా ఉండాలి? ఒక కండక్టర్ గా ఉండాలి. ఈ శక్తి ప్రవహించేది ఎందులో ప్రవహిస్తుంది? శక్తి ప్రవహించాలంటే మనకు ఒక మీడియా కావాలి. ఎనర్జీ ఫ్లో అవ్వాలంటే, ఒక దగ్గర నుంచి ఒక దగ్గర ఫ్లో అవ్వాలంటే మనకు ఏదో ఒక మీడియా ఉండాలి మధ్యలో. అప్పుడు ఆ శక్తి ఒక్కొక్క రకమైన శక్తికి ఒక్కొక్క మీడియా ఉంటుంది. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వాలంటే నీకు ఒక కండక్టర్ కావాలి, అందులోంచి ప్రవహిస్తుంది. సౌండ్ కి ఏది సరిపోతుంది? గాల్లో సౌండ్ వెళ్తుంది, కానీ ఎలక్ట్రిసిటీ గాల్లో వెళ్ళలేదు. ఓకే, అట్లా ఇప్పుడు చెక్క ఉంది, చెక్క పెట్టి కరెంట్ని చెక్కలో పెట్టి వెళ్ళు 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 అంటే వెళ్తుందా? దాంట్లో ప్రవహించలేదు, దాన్ని ఇన్సులేటర్ అంటారు. అదే దాంట్లో శక్తి ప్రవహించదు. సో శక్తి ప్రవహించడానికి అనుగుణంగా నీ బాడీ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్ గా శక్తి ఫ్లో అవుతుంది. సో దానికి ఆ ఎనర్జీని నీలో ప్రవహింప చేసుకోవాలంటే ఏం కావాలి? నువ్వు ముందు కండక్టర్ కింద ఉండాలి. సో కండక్టర్ అంటే ఏంటి అంటే దానికి చాలా ఉన్నాయి. అది మన సహజానంద యోగంలో మీకు నేర్పించడం జరుగుతుంది. అవి ఏంటి? ప్రాణాయామ కానీ, మెడిటేషన్ కానీ, కొన్ని ఆహారపు అలవాట్లు కానీ, ఇవన్నీ చేయడం ద్వారా ఏమవుతుందంటే మీ శరీరము కండక్టర్ కింద తయారవుతుంది. మీ శరీరంలో శక్తి ప్రవహించగలుగుతుంది. లేకపోతే లేదు, ప్రవహించదు. అసలు మీ శరీరంలో ఏంటంటే నాకేం తెలియట్లేదు అంటే మీరు ఇన్సులేటర్ కింద ఉన్నారనమాట. అంటే మీ శరీరము ఆ శక్తి ప్రవహించేటట్టుగా లేదు. దాన్ని మార్చుకోవచ్చు, ప్రవహించేటట్టుగా మనం చేసుకోవచ్చు. దానికి కొన్ని పాటించాలి, కొన్ని నియమాలు పాటించాలి, పాటించినప్పుడు ప్రవహిస్తుంది. ఓకే,
సో ఇప్పుడు చూడండి, దీన్ని ఒకసారి సెన్స్ చేద్దాం, ఆ ఎనర్జీని ఒకసారి సెన్స్ చేద్దాం. చెప్పాను కదా, ఈ రెండు అరచేతులు ఉన్నాయి కదా, ఈ సెంటర్ పాయింట్ లో మీరు సెన్స్ చేయగలుగుతారు. ఇప్పుడు ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం, ఎట్లా కాదో చెప్తాను. చూడండి, ఈ బొట్టన వేలు పట్టుకుని ఇలాగా, ఓకే, ఈ సెంటర్ పాయింట్ ని అందరూ కూడా చెయ్యండి, ప్రతి ఒక్కరు కూడా చెయ్యండి. ఇది మీకు ఎలాగో తెలుస్తుంది. ఇప్పుడు మీరు మీ చేత సెన్స్ చేపిస్తారు. ఇది ఉంది కదా, ఇక్కడ ప్రెస్ చేయండి, ఇట్లా ప్రెస్ రిలీజ్, ప్రెస్ చేసి రిలీజ్ చేయండి, ప్రెస్ చేసి రిలీజ్ చేయండి సెంటర్ లో. ఓకే, 1 2 3 4 5 6 7 8 9. ఓకే, మళ్ళా కుడికి 1 2 3 4 5 6 7 8 9. ఓకే, ఇలా సెన్స్ చేసిన తర్వాత ఈ టిప్స్ ప్రెస్ చేయండి, ఇట్లా ప్రెస్ చేయండి, ఇట్లా ప్రెస్ చేయండి, ఇట్లా ప్రెస్ చేయండి, అలా. ఇప్పుడు ఇలాగా ఇరించండి, ఇలాగా. ఓకే, ఇప్పుడు ఈ అరచేతను కొద్దిగా ఇలాగా డిష్ లాగా చేసుకోండి, ఈ అరచేతి ఇలా డిష్ లాగా చేసుకోండి. రెండింటిని ఇలా దగ్గరగా తీసుకొచ్చి కొద్దిగా దూరంగా పెట్టండి, ఇట్లా దూరంగా పెట్టి ఒక్కసారి స్లైట్ గా మూవ్ చేయండి, స్లైట్ గా నెమ్మదిగా ఇలా మూవ్ చేసి చూడండి. ఆ రెండు పాయింట్ల మధ్యలో మీకు ఏమైనా తెలుస్తుందా? నెమ్మదిగా ఫాస్ట్ గా ఇలాగ చూడండి, గమనించండి, రెండు అరచేతి సెంటర్ లో మీకు ఏమైనా తెలుస్తుందా? వేడిగా ఉంది గురుజీ. కొద్దిగా ఇలా ఒకవేళ ఇక్కడ తెలిసింది అనుకోండి, ఇక్కడ పెట్టి చూడండి, కొద్ది దూరంగా పెట్టి చూడండి. ఇలా వేళ్ళు ఇలా పెట్టండి, ఎనర్జీ అంతా వెనక్కి పోతుంది. ఎందుకు ఇలా 4 వేలు జతగా ఉంచండి, చూసారా ఎలాగుంది? ఇదంతా క్లోజ్ ఉండాలి, ఇలా పెడితే ఏం లాభం లేదు, ఇలా పెట్టండి. ఓకే, చూడండి, గమనించండి, ఏం తెలుస్తుంది మీకు? చెప్పండి, ఎవరు చెప్తారు? ఏమనిపిస్తుంది చెప్పండి? వేడిగా ఉంటుంది, లైట్ గా వేడి ఉంది గురుజీ. ఏంటండి? లైట్ గా వేడి కనిపిస్తుంది. వేడిగా అనిపిస్తుంది. వెరీ గుడ్. ఇంకా గాలి ఎయిర్ మీద ప్రెజర్ ఉన్నట్టు చిన్నగా ఎయిర్ ప్రెజర్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఎవరు చెప్తున్నారు? గాలిని తోస్తున్నట్టుగా ఉన్నది. గాలిని తోస్తున్నట్టుగా ఉంది అంటే ఒక మ్యాగ్నెట్, గాలిని తోస్తున్నట్టు కాదు, ఒక మ్యాగ్నెట్, రెండు మ్యాగ్నెట్స్ ని పెడుతున్నప్పుడు రిపల్షన్ ఫోర్స్ ఉంటుంది కదా, అలా కనిపిస్తుంది కదా, ఆ, తెలుస్తుందా? వేడిగా అనిపిస్తుంది. ఏదో మధ్యలో ఒకటి ఒక బాల్ లాగా ఉండి దాన్ని గట్టిగా నొక్కితే ఎలాగుంటుంది, అలా కనిపిస్తుంది. అనిపిస్తుందా? తెలుస్తుందా? ఒకసారి ఏదో లాగినట్టుగా, ఒకసారి కొంచెం రిపల్షన్ వచ్చినట్టుగా తెలుస్తుంది. అట్రాక్షన్ ఫోర్స్ అన్న ఉండొచ్చు, రిపల్షన్ ఫోర్స్ అన్న ఉండొచ్చు, తెలుస్తుంది, చాలా క్లియర్ గా మీకు తెలుస్తుంది. అదేంటంటే అదే శక్తి, ఎనర్జీ, మీలో ఉండే శక్తి అన్నమాట. అంటే ఆ ఎనర్జీ మన అరచేతి ద్వారా సెన్స్ చేయగలుగుతాం. ఓకే, సో ఇప్పుడు మీకు తెలియట్లేదంటే లేదని కాదు, మీకు ఆ సెన్స్ చేసే ఎబిలిటీ మీకు లేదు ఇప్పుడు ప్రెసెంట్. తెలుస్తుంది, ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. వేడిగా అనిపించవచ్చు. వేడిగా అనిపిస్తుంది అంటే అర్థం ఏంటి? చూడండి, ఎప్పుడైనా శక్తి ప్రవహించినప్పుడు వేడి పుడుతుంది, అర్థమవుతుందా? ఎనర్జీ ఫ్లో అవుతున్నప్పుడు అక్కడ ఏం పుడుతుంది? హీట్ జనరేట్ అవుతుంది. మన ఆ హీట్ వస్తుందంటే వేడిగా అనిపిస్తుందంటే అర్థం ఏంటి? ఎనర్జీ ఫ్లో జరుగుతుంది అనమాట. మనకి ఎనర్జీ కనిపించదు, కానీ ఆ హీట్ ని మనం సెన్స్ చేయగలం. అర్థమైందా? ఆ మ్యాగ్నెటిక్ ఫోర్స్ మనం సెన్స్ చేయగలం. ఓకే, సో ఇది ప్రతి ఒక్కరికి వస్తుంది. కాకపోతే కొంతమందికి నాకేం తెలియట్లేదండి అసలు ఏమనిపిస్తుంది అంటే లేదని కాదు అర్థం, ఉంటుంది అక్కడ, సెన్స్ చేయొచ్చు. దానికి మీరు దాన్ని రోజు పెంచుకుంటూ ఉండాలి. ఆ సెన్సింగ్, ఆ ఎనర్జీ సెన్స్ చేయడం అనేది మనం ప్రాక్టీస్ చేస్తే అది పెరుగుతుంది. ఎట్లా చేయాలి? రోజు మీరు ఇలాగ పొద్దుట ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పెట్టుకుని జస్ట్ ఇట్లాగా అనుకుంటా ఉండండి. ఎక్కడైతే మీకు ఆ ఎనర్జీ మీకు సెన్స్ తెలుస్తుందో ఇలాగ అంటా ఉండండి. ఇలా అంటున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఆ రిపల్షన్ ఫోర్స్ రెండు చేతులు మీకు దూరం తోసేస్తూ ఉంటుంది. అయినా కూడా దాన్ని అలా నొక్కుతా ఉండండి, అలా గట్టిగా ప్రెస్ చేస్తూ ఉండండి. రెండు చేతుల మధ్య మీకు క్లియర్ గా తెలుస్తూ ఉంటుంది ఆ ఎనర్జీ. ఓకే, సో రోజు మీరు ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీ ఆ సెన్సింగ్ ఎబిలిటీ పెరుగుతుంది. ఇలా ఫాస్ట్గా అనకూడదండి మూర్తి గారు, ఇలాగంటే ఏం తెలియదు. నెమ్మదిగా దాన్ని గమనిస్తూ ఆ మధ్యలో ఆ ఎనర్జీని సెన్స్ చేసి నెమ్మదిగా ఇలాగ అంటా ఉండాలి. మీరు అలా పెడతా ఉంటే రోజు రోజుకి మీకు అది పెరుగుతుంది. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే ఈ అరచేతిని మీరు సెన్స్ చేయగలుగుతారు. ఓకే, సో ఎప్పుడైతే మీ శక్తి ఎక్కడ ఉంటుంది మన శరీరంలో, మన శక్తి ఎక్కడ ఉంటుందంటే షట్ చక్రాలు ఉంటాయి. ఈ షట్ చక్రాలలో మన శక్తి ఉంటుంది. 9 చక్రాలు మొత్తం యాక్చువల్. ఈ 9 చక్రాల్లో మనకి ఆ శక్తి అనేది స్టోర్ అయి ఉంటుంది.
ఎనర్జీ స్టోర్ అవ్వాలి కదా. మన శరీరంలో ఈ షట్చక్రాల్లో ఎనర్జీ స్టోర్ అయ్యింది. ఈ స్టోర్ అయినప్పుడు ఒక ఒక చక్రంలో తక్కువ శక్తి ఉండొచ్చు, ఒక చక్రంలో ఎక్కువ శక్తి ఉండడం అనేది ఉండొచ్చు. కానీ మెయిన్ అక్కడ ఏంటంటే బ్యాలెన్సింగ్ గా ఉండడం చాలా చాలా ముఖ్యం. ప్రతి ఒక్క చక్రాల్లో ఎనర్జీ బ్యాలెన్సింగ్ గా ఉండడం చాలా చాలా ముఖ్యం. ఎక్కువ ఉన్నదాన్ని తగ్గించుకోవాలా, తక్కువ ఉన్నదాన్ని పెంచుకోవాలి. ఓకే, సో దీన్ని మనం శక్తిని తీసుకుని దాన్ని మనం బ్యాలెన్స్ చేయొచ్చు. ఓకే, సో ఇది రోజు మీరు ప్రాక్టీస్ చేయండి, మీకు సెన్స్ జరుగుతుంది. సో ఇక్కడ ఆరా అంటే ఏంటో ఒకసారి మీకు చెప్తాను. ఆరా అంటే ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక వస్తువు ఉందంటే చెప్పాను కదా, ఒక వస్తువు ఉంది అంటే అది ఆ శక్తిని రేడియేట్ చేస్తుంది. పాజిటివ్ ఎనర్జీ ఉంటే పాజిటివ్ ఎనర్జీని రేడియేట్ చేస్తుంది, నెగిటివ్ ఎనర్జీ ఉంటే నెగిటివ్ ఎనర్జీని రేడియేట్ చేస్తుంది. సో దీన్ని మనం సెన్స్ చేయదు. ఆ పదార్థం నుంచి వచ్చిన ఎనర్జీని మనం సెన్స్ చేయదు. అట్లానే నీలో కూడా శక్తి ఉంటుంది కదా, నువ్వు కూడా నీ నుంచి కూడా ఈ శక్తి తరంగాలు బయటకు వస్తానే ఉంటాయి నిత్యము. మ్యాగ్నెట్ ఉంది, ఒక మ్యాగ్నెట్ ఉంది అనుకోండి, ఈ మ్యాగ్నెట్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉంటుంది, దాని యొక్క శక్తి చుట్టూ వ్యాపించి ఉంటుంది. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దేని మీద ఆధారపడి ఉంటుంది? చిన్న మ్యాగ్నెట్ అనుకోండి, శక్తి తక్కువగా ఉన్న మ్యాగ్నెట్ అయితే దాని పరిధి తక్కువగా ఉంటుంది. స్ట్రాంగ్ మ్యాగ్నెట్ అనుకోండి, దాని పరిధి ఎక్కువగా ఉంటుంది. అవునా? సో పోల్ స్ట్రెంగ్త్ అంటారు. ఆ పోల్ స్ట్రెంగ్త్ మీద దాని యొక్క ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అట్లనే మీ చక్రాల్లో ఉండే శక్తి మీద మీ చుట్టూ ఉండే ఈ యొక్క ఫీల్డ్, మీ ఎనర్జీ ఫీల్డ్ డిపెండ్ అయి ఉంటుంది. మీ చుట్టూ, మీ శరీరం చుట్టూ మీ ఎనర్జీ ఫీల్డ్ ఏదైతే ఉందో దాన్ని ఆరా అంటారు. ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ శక్తిని బట్టి ఈ యొక్క ఆరా లెంగ్త్ అనేది ఉంటుంది. జనరల్ గా నార్మల్ గా ప్రతి ఒక్కరికి కూడా 1 నుంచి 2 మధ్యలో, అంటే మీటర్స్, 1 మీటర్ నుంచి 2 మీటర్స్ మధ్యలో ప్రతి ఒక్కరి ఆరా కూడా ఉంటుంది. ఒక నార్మల్ పర్సన్ కి 1 మీటర్ నుంచి 2 మీటర్ల మధ్యలో ఆరా అనేది ఉంటుంది. 1 మీటర్ కన్నా తక్కువ ఉంది అంటే మీరు అనారోగ్యంతో ఉన్నట్టు, మీ శరీరము, మీలో ఎనర్జీ బాగాలేదు. అసలు 1 కంటే తక్కువ ఉండకూడదు. అవి మీరు ఎవరైతే హాస్పిటల్స్ లో రోగులు ఉంటారో వాళ్ళకి వెళ్ళి చూస్తే 1 కంటే తక్కువ ఉంటుంది. 1 మీటర్ నుంచి 2 మీటర్లు ఉందంటే పర్వాలేదు, నార్మల్. 2 కంటే మీకు ఎన్ని మీటర్లు ఎక్కువగా ఉంటే మీలో అంత శక్తి ఉన్నట్టు, మీ షట్చక్రాలలో శక్తి ఉన్నట్టు. ఎంత ఎక్కువ శక్తి ఉంటే మీ ఆరా అంత పెరుగుతా ఉంటుంది. సో వేరే వాళ్ళ ఆరా కూడా మనం సెన్స్ చేయొచ్చు. వేరే వాళ్ళది ఆరా మీరు సెన్స్ చేయాలి. ఇది కూడా మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు తెలుస్తుంది. ఎట్లా అంటే మన శరీరంలో, అంటే మనకి మన చుట్టూ, ఇప్పుడు మీది ఏదైతే ఆకారం ఉందో అదే ఆకారంలో ఒక అవుట్ లైన్ గీస్తే అది ఆరా అనుకున్నాం. మనం చక్కగా సెన్స్ చేయగలిగిన భాగం ఇది. ఈ భుజం నుంచి ఇక్కడ ఈ మధ్యలో మన ఆరాని కానీ వేరే వాళ్ళ ఆరాని కానీ ఎవరి ఆరానన్నా మనం ఇక్కడ మనం చెక్ చేస్తే మనకి కరెక్ట్ గా తెలుస్తుంది ఎంత ఆరా ఉన్నది అని. ఓకే, సో ఇక్కడ నుంచి దీని ఎదురుగుండా, ఈ భుజం ఎదురుగుండా ఒకరు నించోపెట్టి, మీ ఈ వ్యక్తిని నించోపెట్టి, ఇది భుజం అనుకోండి, ఈ భుజాన్ని మీరు ఇలాగా కానీ మీరు మీ చేతిని ఇలా తీసుకొచ్చారు అనుకోండి, ఒక దగ్గర ఇప్పుడు మీరు ఎలాగైతే సెన్స్ చేశారో అలాగా మీకు టచ్ అవుతుంది ఎనర్జీ, వాళ్ళ ఎనర్జీ ఫీల్డ్ టచ్ అవుతుంది. అంటే అర్థం ఏంటి? అక్కడ వరకు వాళ్ళ ఆరా ఉన్నట్టు అన్నమాట. ఇక్కడ మీకేం తెలియదు, ఇక్కడేం తెలియలేదు, ఇక్కడ తెలియదు. కానీ ఇక్కడికి వచ్చేసరికి సపోజ్ మీకు తెలుస్తుంది అనుకోండి, అంటే అన్ని మీటర్లో ఆరా ఉందన్నమాట. ఆ విధంగా మనం ఆరాని మనం చెక్ చేయొచ్చు ఎంత ఆరా ఉన్నదని. ఋషులకి తపస్సు చేసుకునే వాళ్ళకి ఆరా ఎంత ఉంటుంది అంటే కొన్ని కిలోమీటర్లు ఉంటుంది వాళ్ళ ఆరా. ఈ ఆరా ఎందుకు అంటే ఎంత శక్తివంతంగా ఉంది అంటే, గబుక్కుని చూడండి, మీకు ఎనర్జీ, మీ ఆరా తక్కువ లెవెల్లో ఉందనుకోండి, సులభంగా మీరు నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసేసుకుంటారు. గబుక్కుని వెంటనే మీకు పట్టేసుకోండి. దిష్టి అంటారు. దిష్టి అంటే ఏంటంటే, దిష్టి ఈజ్ నథింగ్ బట్ నెగిటివ్ ఎనర్జీ అనమాట. ఆ నెగిటివ్ ఎనర్జీ గబుక్కుని మీకు పట్టేస్తుంది. ఎందుకంటే బికాస్ మీ ఆరా స్ట్రాంగ్ గా లేదు, వీక్ గా ఉంది. అందుకే మీకు ఆ నెగిటివ్ ఎనర్జీ మీరు రిసీవ్ చేసేసుకుంటారు. మీ ఆరా స్ట్రాంగ్ ఉంది అనుకోండి, ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా ఈ ఆరాలోకి ప్రవేశించలేదండి. మన ఆరోగ్యంగా ఉండాలంటే మన ఆరా ఎంత స్ట్రాంగ్ ఉంటే మనం అంత ఆరోగ్యంగా ఉంటాం అన్నమాట. సో ఆ ఆరాను పెంచుకోవడం చాలా చాలా ముఖ్యం. ఆటోమేటిక్ మనం ఎప్పుడైతే మన ఆరా పెరుగుతూ ఉంటుందో మన ఆరోగ్యంగా ఉండడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఇది ఆరాన్ని ఎట్లా పెంచుకోవచ్చు అంటే, ఎనర్జీని రిసీవ్ చేసుకొని, ఎనర్జీని పెంచుకొని, ఈ పంచభూతాల ద్వారా ఉన్న శక్తిని మనం పెంచుకొని మన ఆరాన్ని మనం పెంచుకోవచ్చు. ఓకే, సో ఇదేదైతే మనం ఇప్పుడు శక్తిని తీసుకొని, ఇప్పుడు మనకి శక్తి తక్కువ ఉంది అనుకోండి, మన శక్తిని తీసుకోవచ్చు. శక్తి ఎక్కడ ఉంది? ఎనర్జీ ఎక్కడ ఉంది? యూనివర్సల్ ఎనర్జీ ప్రతి చోట ఉంది. దాన్ని తీసుకోవడము, దాన్ని ఎక్కడైతే తక్కువ ఉందో అక్కడ మనం దాన్ని పాస్ ఆన్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఈ ఎనర్జీ
ఏంటి, ఎలాగా మనం హీల్ చేసుకోవచ్చు, మనల్ని మనం ఎలా హీల్ చేసుకోవచ్చు అన్నది ఇప్పుడు మీకు చెప్తాను. అట్లనే ఎప్పుడైతే మనల్ని మనం హీల్ చేసుకోగలమో బాగా వచ్చిన తర్వాత మనం వేరే వాళ్ళకి కూడా హీల్ చేయొచ్చు. అంటే శక్తిని తీసుకుని వాళ్ళకు కూడా నేను పక్కన వాళ్ళకు కూడా నేను పాస్ చేయగలుగుతాను. పక్కన వాళ్ళకి పాస్ చేయాలంటే ఫస్ట్ నేను ఎనర్జెటిక్ ఉండాలి కదా. ఫస్ట్ ఇప్పుడు కప్పులోంచి ఎప్పుడు బయటకు వస్తుంది, కప్పు నిండాలి కదా. కప్పు నిండిన తర్వాత ఎక్సెస్ నువ్వు వేరే వాళ్ళకి ఇవ్వచ్చు. నీలోనే లేకపోతే నువ్వు వేరే వాళ్ళకి కలిగిస్తావు కదా. సో ఇప్పుడు తెలుసుకున్నాం ఎట్లా మనం శక్తిని రిసీవ్ చేసుకోవచ్చు అని. ఈ కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకొని దాన్ని మనం ఎక్కడ అవసరమో అక్కడ మనం దాన్ని ఎలా పాస్ చేసుకున్నా చూద్దాం. సో ఇప్పుడు ప్రజెంట్ మీలో ఎవరికన్నా ఎక్కడన్నా చిన్న నొప్పి కానీ చిన్న ఇబ్బంది కానీ ఏమైనా ఉందా మీ శరీరంలో, మోకాళ్ళ దగ్గర కానీ భుజాల దగ్గర కానీ తలపోటు కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి. ఉన్నాయా? ఉన్నాయి. ఉంటే ఒకసారి చూసుకోండి, ఒకసారి గమనించండి. మోకాళ్ళ నొప్పులు ఉన్నాయనుకోండి, మోకాళ్ళ నొప్పులు ఎంత ఇంటెన్సిటీ ఎంత ఉంది, అంటే ఎంత ఎక్కువగా ఉంది ఎంత తక్కువగా ఉంది ఒకసారి చూసుకోండి. పన్ను నొప్పి కానీ కంటి నొప్పి కానీ తలనొప్పి కానీ ఎక్కడన్నా మీకు మీ శరీరంలో ఎక్కడన్నా నొప్పిగా అనిపిస్తే ఒకసారి చెక్ చేసుకోండి. ఎంత ఉంది, ఇంటెన్సిటీ ఎంత ఉంది, తక్కువగా ఉందా, ఎంత ఉంది, ఏ మాత్రం ఉంది, ఏ మూవ్మెంట్ ఏ మాత్రం, మీరు ఇప్పుడు భుజం ఉంది మూవ్మెంట్ ఎంత ఉంది అట్లా చూసుకోండి, చెక్ చేసుకోండి ఒకసారి. అంటే మీరు తెలుసుకుంటారు ఎక్కడన్నా ఉందా సరే చూసుకోండి. ఓకే, సో ఎంత ఉన్నదని కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు అక్కడ సపోజ్ ఉదాహరణకి ఇక్కడ నాకు నొప్పిగా ఉంది. ఓకే, ఎందుకు నొప్పిగా ఉందంటే అక్కడ ఎనర్జీ సరిగ్గా లేదు, ఎనర్జీ తక్కువగా ఉంది, అందుకే నాకు నొప్పి వస్తుంది. మన శరీరంలో ఎందుకు నొప్పి, ఇక్కడ నాకు ఎందుకు నొప్పి వస్తుంది, అక్కడ తగినంత శక్తి లేదు. ఇప్పుడు ఇక్కడ నుంచి శక్తిని నేను పాస్ చేస్తాను. ఓకే, దానికి ఇంకో స్ట్రెంగ్తన్ చేయాలి. ఏం చేస్తారంటే చూడండి, ఈ రెండు చేతులు ఉన్నాయి కదా, ఈ రెండు చేతులు ఇలా డిస్లాజ్ చేసి, ఓకే, రెండు చేతులు ఇలా పెట్టుకొని మీరు ఇలా పెట్టుకొని జస్ట్ కళ్ళు మూసుకొని మీరు ఆ ఏదైతే చైతన్యం అనేది ఉందో యూనివర్స్ లో కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకోండి. ఇలా కళ్ళు మూసుకుని మీరు అంటే మానసికంగా మీరు అనుకోండి ఏంటి, నేను శక్తిని ఆ కాస్మిక్ ఎనర్జీని నేను రిసీవ్ చేసుకుంటున్నాను అన్నట్లుగా మీరు దాన్ని కూర్చొని కళ్ళు మూసుకుని ఆ శక్తి మీ అరచేతిలోకి వెళ్తున్నట్టు అనుకోండి. అప్పుడేమవుతుంది, ఆ శక్తిని మీరు గ్రహించడం అనేది జరుగుతుంది. మీ అరచేతుల్లోకి ఆ శక్తి వస్తుంది. ఇట్లా అనొద్దండి, జస్ట్ ఇలా పెట్టండి చాలు. ఇలా పెట్టి ఇలా కూర్చోండి, కళ్ళు మూసుకుని ఇలా పెట్టి ఇలా ఉంచండి. ఓకే, తర్వాత ఏం చేస్తారు, ఇప్పుడు చూడండి ఈ భుజం ఉంది కదా, చూడండి దీన్ని అక్కడ ఈ విధంగా పెట్టండి. జస్ట్ ఇలా పెట్టండి, ఎక్కడైతే మీకు నొప్పిగా ఉందో అక్కడ పెట్టండి. గమనించండి, అదే ప్లేస్ మీరు గమనిస్తూ ఉండండి, ఏమవుతుందో గమనించండి. ఓకే, సో ఇప్పుడు క్లాక్ వైజ్ ఒక 2-3 టైమ్స్ క్లాక్ వైజ్ తిప్పండి ఇట్లాగా. యాంటీ క్లాక్ వైజ్ తిప్పండి, మళ్ళీ క్లాక్ వైజ్ తిప్పండి, మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ తిప్పండి, మళ్ళీ క్లాక్ వైజ్ తిప్పండి, మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ తిప్పండి. ఓకే, సో మళ్ళీ అలాగా ఉంచండి, అలాగే కాసేపు ఉంచండి. ఇప్పుడు ఏంటంటే లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీ మీరు మీ చేతుల్లోకి వస్తుందని అనుకోండి, అలాగే ఊహించండి. అంటే లోపల ఉన్న శక్తి అంతా కూడా ఇప్పుడు మీ అరచేతుల్లోకి వస్తుంది. ఇప్పుడు రిసీవ్ చేసుకోండి, ఆ లోపల శక్తిని మీరు రిసీవ్ చేసుకోండి అరచేతుల నుంచి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే చూడండి, ఒకసారి నా పక్క చూడండి, ఇట్లాగా అలాగా దాన్ని తీస్తున్నాడు అన్నమాట. అలా చూడండి, అలాగా దాన్ని ఆ శక్తిని ఇలాగా పిడికిల్లో బిగిస్తున్నట్టు బిగించి, ఓకే, కింద నేల మీద ఇలా టచ్ చేసేసి, గోడకు కానీ నేల మీద కానీ టచ్ చేసేది. ఇప్పుడు ఏంటంటే మీ అరచేతిలో ఉన్న ఎనర్జీ అంతా కూడా వెళ్ళిపోతుందండి. చూడండి, ఎర్తింగ్ అన్న. ఓకే, సో ఇదేం చేస్తున్నామంటే ఎనర్జీని తీసుకుంటున్నాము, శక్తిని తీసుకుంటున్నాము. ఎక్కడ శక్తి కావాలో అక్కడ మనం దాన్ని పెడతాం. ఇప్పుడు ఎవరైనా చెప్తారా, ఇప్పుడు మీరు ఇలా పెట్టినప్పుడు మీకు ఏమనిపించింది, మీకేమైనా తెలిసిందా, ఎలాగనిపించింది? కొంచెం వేడిగా అనిపిస్తుంది ఇలా పెట్టి. వేడిగా అంటే ఇలా పెడుతున్న వేడిగా అంటే ఏమనిపిస్తుంది? అంటే ఫ్లో అవుతుంది అని, చెయ్యి దగ్గరికి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. మీరు ఇలా పెట్టినప్పుడు ఫ్లో వేడిగా తెలుస్తుంది, కరెక్ట్, ఫ్లో కూడా తెలుస్తుంది క్లియర్ గా. చూడండి, మీరు ఎప్పుడైతే ఎనర్జీని రిసీవ్ చేసి మీరు పెట్టారో మీ అరచేతిలోంచి మీ శరీరంలోకి ఒక రే లాగా వెళ్తుంది.
అంటే అరచేతిలోంచి మీ శరీరంలోకి వెళ్తుంది ఆ శక్తి. అది మీరు క్లియర్ గా గమనించండి. ఓకే, తర్వాత దాన్ని ఏం చేస్తున్నాం, శక్తిని లోపల మనం ప్రవేశపెడుతున్నాం, అంటే ఎనర్జీని అక్కడ ప్రవేశపెడుతున్నాం. తర్వాత ఏం చేస్తున్నాం, దాన్ని క్లీన్ చేస్తున్నాం. మనం ఇలా తిప్పడం ద్వారా 3-4 సార్లు కంటే ఎక్కువ తిప్పకండి. ఓకే, 3 or 4 times అందుకని ఎక్కువ తిప్పాలి. అంటే క్లాక్ వైజ్ 3 times, యాంటీ క్లాక్ వైజ్ 3 times, క్లాక్ వైజ్ 3 times, యాంటీ క్లాక్. యాక్చువల్గా ఏంటంటే మన శక్తిని లోపలికి పెట్టి మీరు ఫ్లోర్ క్లియర్ చేయాలంటే, ఫ్లోర్ ఉంది క్లీన్ చేయాలంటే కొట్టి బట్ట పెట్టి చేయం కదా, దాంట్లో కొద్దిగా ఏంటి, కొద్దిగా నీళ్లును కొద్దిగా అది విశ్వాస చేసినప్పుడు క్లీన్ అవుతుంది. దాంట్లో మనం ఏం చేస్తున్నాం, శక్తిని మనం ఇందులో ప్రవహింపజేస్తున్నాము. ఎప్పుడైతే శక్తి లోపలికి వెళ్ళిందో దాన్ని క్లీన్ చేస్తున్నాము. ఈ క్లీన్ చేసినప్పుడు ఏమవుతుంది, అక్కడ ఏంటి క్లీన్ ఇప్పుడు తుడిస్తే ఏమవుతుంది, ఆ చెత్త అంతా వస్తుంది కదా, నెగిటివ్ చేస్తుంది. అలాగా ఆ నెగిటివ్ ఎనర్జీ అన్ని కూడా మళ్ళీ మనం తీసేస్తున్నాము. చూడండి, మళ్ళీ క్లీన్ చేసిన తర్వాత మీరు మళ్ళీ కొద్దిసేపు ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే లోపల ఉన్న శక్తి అంతా కూడా మీరు రిసీవ్ చేసుకోవాలి. అప్పుడు చూడండి ఫ్లో మీరు చూసినట్లయితే ఆ శరీరంలో నుంచి అరచేతిలోకి రావడం మీరు గమనిస్తారు. రెండోసారి దాన్ని ఇలా గట్టి తీసి మనం దాన్ని ఆ శక్తిని ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఉందో యాక్చువల్గా మనం ఈ పంచభూతాల్లోనే కలిపేయాలన్నమాట. అంటే యాక్చువల్గా ఏంటంటే ఈ భూమిలో కానీ, నీరులో కానీ, గాలి, అగ్ని, దీంట్లో మళ్ళీ ఆ నెగిటివ్ ఎనర్జీ మనం న్యూట్రలైజ్ చేయాలి. అది ప్రాసెస్. అది ఓకే, న్యూట్రలైజ్ ఎలా చేస్తే ఈ పంచభూతాలు దేంట్లో దాంట్లో మనం దాన్ని పడేయాలి. లేకపోతే మళ్ళీ ఆ నెగిటివ్ ఎనర్జీ అక్కడెక్కడ ఉండిపోతుంది. దాన్ని న్యూట్రలైజ్ చేసేయాలి. ఎర్త్ కావాలంటే, భూమి కావాలంటే భూమికి టచ్ చేయండి, భూమిలోకి వెళ్ళిపోతుంది. లేకపోతే నీరు, అక్కడ మీ ఎదురుగుండా నీరు ఉన్నట్లయితే దాంట్లో కొద్దిగా ఉప్పు వేసి అందులో పడేయచ్చు. అగ్ని అంటే ఒక అగ్ని ఉంటే అగ్నిలో పడేయచ్చు. ఇప్పుడు మనకి అగ్ని, నీరు అన్నిటికంటే అర్థం ఎక్కడ ప్రతి చోట ఉంటుంది కదా భూమి, బెస్ట్ అనమాట. డైరెక్ట్ గా దాన్ని తీసుకొచ్చి భూమి పెట్టాం అనుకోండి, భూమి తీసేసుకుంటుంది అనమాట. అది మిగతా వందకి మిగతా ఏం చెప్పట్లేదు, భూమి చాలా మనం, ఎందుకంటే ప్రతి చోట మనం ఎక్కడికి వెళ్తే అక్కడ ఉంటుంది. అదే. సో అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఒకసారి చేసామా, రెండోసారి చేయండి, మూడోసారి చేయండి, 4 సార్లు చేయండి, మీకు ఉన్న ఇంటెన్సిటీని బట్టి డెఫినెట్ గా మీకు ఆ నొప్పి తగ్గిపోతుంది. చూడండి, ఇప్పుడు అది చూడండి, ఇందాక నొప్పి గమనించారు కదా, ఇందాక ఏమైనా తగ్గినట్టు అనిపించిందా కొద్దిగా? మళ్ళీ ఇంకోసారి చేయండి, అగైన్ డూ ఇట్ వన్స్ అగైన్, మళ్ళీ చేయండి. ఆ చేసినప్పుడు ఏంటంటే మీ భావన చాలా ఇంపార్టెంట్. నిన్ను శక్తిని, ఆ కాస్మిక్ ఎనర్జీని, గాడ్ అనుకోండి, దేవుడా నాకు ఆ శక్తిని ఇవ్వు అని కోరుకున్నట్టు కోరుకోండి. ఆ ఎనర్జీ రిసీవ్ చేసుకోండి. అరచేతుల్లో, 2 అరచేతుల్లో కాస్మిక్ ఎనర్జీ రిసీవ్ చేసుకోండి. ఆ రిసీవ్ చేసుకున్నది మీరు ఒకవేళ 2 చేతులు పెట్టగలిగితే 2 చేతులు పెట్టండి. 2 చేతులు తీసుకుని 2 చేతులు పెట్టండి, 2 చేతులు పెట్టుకోండి, 2 చేతులు పెట్టేసుకోండి. గమనించండి ఏమవుతుంది, ఆ ఎనర్జీ లోపలికి వెళుతుందని అనుకోండి. ఆ శక్తి అంతా కూడా మీ అరచేతుల్లోంచి ఆ డివైన్ ఎనర్జీ మీ శరీరంలోకి వెళ్తుందని అనుకోండి. కొద్దిసేపు దాన్ని అలా వెళ్ళనివ్వండి, ఒక 30 seconds దాన్ని వెళ్ళనివ్వండి. తర్వాత ఏం చేస్తారు, దాన్ని క్లీన్ చేయండి. క్లాక్ వైజ్ 3 times, యాంటీ క్లాక్ వైజ్ 3 times, క్లాక్ వైజ్ 3 times, యాంటీ క్లాక్ వైజ్ 3 times, క్లాక్ వైజ్ 3 times, యాంటీ క్లాక్ వైజ్. మళ్ళీ ఆపండి. ఇప్పుడు ఆ శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని అంతా కూడా మీరు రిసీవ్ చేసుకోండి. చివరిలో ఒక 30 seconds అయిన తర్వాత దాన్ని ఇలా గట్టిగా అలా పిడికిలు బిగించి దాన్ని ఇలా తీసి భూమిని టచ్ చేయాలి. పక్కన వాళ్ళు ఉంటే వాళ్ళు కట్టించేసిన సరే. ఇప్పుడు చూడండి, మీకు నొప్పి ఎక్కడైతే మీరు చేసుకున్నారో అక్కడ ఒకసారి చూడండి, నొప్పి తగ్గిందా లేదా, బాగానే ఉందా, ఇంకా అలాగే ఉందా, అప్పుడు ఏం తగ్గలేదా? కొంచెం తగ్గినట్టుగా ఉంది. కొంచెం తగ్గినట్టుగా ఉంది. కొద్దిగా రిలీఫ్ వచ్చిందా? కొంచెం వచ్చింది, వస్తుంది. ఇంకా అప్పుడు 4-5 సార్లు చేసుకున్నట్లయితే ఆ నొప్పి కూడా పూర్తిగా తగ్గడం అనేది చేస్తున్నాం. ఓకే, సో ఈ విధంగా మనకి ఎక్కడ కావాలంటే మన శరీరంలో ఎక్కడ కావాలంటే అక్కడ మన శక్తిని పంపించుకోవచ్చు, దాన్ని హీల్ చేసుకోవచ్చు. ఇదే రకంగా వేరే వాళ్ళకి కూడా ఇవ్వచ్చు, అంటే మీరు వేరే వాళ్ళు కూడా హీల్ చేయొచ్చు. సేమ్ అదే శక్తిని తీసుకోండి. ఓకే, అది అవతల వాళ్ళకి తలనొప్పి అనుకోండి, అవతల వాళ్ళ తలనొప్పి అంటే వాళ్ళు ఇక్కడ ఈ పాయింట్స్ ఇలా పెట్టండి, వాళ్ళకి మీ ఎదురుగుండా కూర్చోబెట్టుకోవాలి. వేరే వాళ్ళకి హీల్ చేయాలంటే మీ ఎదురుగుండా కూర్చోబెట్టి వాళ్ళని చేసి వాళ్ళకి ఎనర్జీని పంపించండి. ఓకే, ఆ తర్వాత వేరే వాళ్ళకి చేయడం పక్కన పెట్టండి, ముందు మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవడం తెలుసుకోవడం చెయ్యండి. ఎందుకంటే వేరే వాళ్ళకి హీల్ చేయాలంటే ఫస్ట్ మీరు ఎనర్జెటిక్గా ఉండాలి. మీరు శక్తివంతంగా లేకుండా మీరు పొరపాటును కూడా వేరే వాళ్ళకి హీల్ చెయ్యొద్దు. ఒకవేళ మీరు
వేరే వాళ్ళకి హీల్ చేయడం అని మీరు పోతే, మీరు సరైన పద్ధతిలో పూర్తిగా నేర్చుకుని కానీ చేయకపోతే ఏమవుతుంది, మీరు ఉండే ఎనర్జీ అంతా వాళ్ళు లాగేసుకుంటారు, వాళ్ళ శక్తివంతులు అవుతారు, మీరు పడిపోతారు డ్రైవ్లని. ఓకే, సో అందుకే చెయ్యొద్దు, వేరే వాళ్ళకి చెయ్యొద్దు. మీరు ప్రాపర్ గా నేర్చుకుని చేస్తే అది వేరు, కానీ చేయొద్దు, మీరు ఎవరు చేయొద్దు. మిమ్మల్ని మీరు హీల్ చేసుకోండి ఆ ఎనర్జీతో. ఓకేనా? సో అర్థమైందా? మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా దీంట్లో? ప్రతిరోజు చేసుకుని ఇది ఒక్కటే కాదు, ఇది ఒక్కటి చేసుకుంటే సరిపోదు, ఇంకా చాలా ఉన్నాయి. రెగ్యులర్ గా ప్రాణాయామం చేయాలి, రెగ్యులర్ గా మెడిటేషన్ చేయాలి, సరైన ఆహారం తీసుకోవాలి. ఇవన్నీ తీసుకుంటే మీలో ఆ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి అన్నమాట. అన్ని కలిసి ఏదో ఒకటి చేస్తానంటే కాదు, నేను ఏదో ఒకటి చేస్తాను నాకు సరిపోతుంది అని కాదు, 3 చేయాలి, అన్ని చేయాలి. అన్ని చేసినప్పుడే మీ మీ శరీరంలో ఎనర్జీ బ్యాలెన్స్డ్ గా ఉంటుంది, లేదా హెచ్చు తగ్గులు ఉంటుంది. సో ఇంకా మనం ఈ షట్చక్రాల్లో ఎంత ఎనర్జీ ఉన్నది ఆ సైజ్ కూడా మనం మెజర్ చేసుకోవచ్చు. మెజర్ చేసుకుని తెలుసుకుని దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం అనేది కూడా చేసుకోవచ్చు. అంటే తెలుస్తుంది బ్యాలెన్స్గా ఉన్నది లేదని తెలుస్తుంది, చెక్ చేసి చేసుకోవచ్చు. దానికి ఇలా 1 గంటలో మనం తెలుసుకోలేము. ఓకే, దానికి కొంత సమయం కేటాయించి మీరు దాని మీద ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే, నేర్చుకున్నట్లయితే నేర్పిస్తారు మీకు ఎవరికైనా ఉన్నట్లయితే. ఎట్లా ప్రతి చక్రంలో మూలాధార చక్రంలో ఎంత ఎనర్జీ ఉంది తెలుసుకుని దాన్ని బ్యాలెన్స్ చేసి, అన్ని బ్యాలెన్స్ చేసి మళ్ళీ చెక్ చేసి అన్ని సమానంగా మీకే తెలిసిపోతుంది అన్నింటిలో సమానంగా ఉందని. ఓకే, సో ఈ విధంగా మనం ఎనర్జీ ద్వారా హీల్ చేసుకోవచ్చు అనేది తెలుస్తున్నారు కదా. ఇది బేసిక్ గా మీకు చెప్తున్నది. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు వచ్చే 18వ తారీఖున, అంటే వచ్చే సోమవారం 18వ తారీఖు నుంచి సహజానంద యోగ క్లాసు స్టార్ట్ చేస్తుంది. ఓకే, సో ఆ క్లాస్ చేస్తే ఇంకా మీకు పూర్తిగా దీని గురించి ఇంకా ఎక్కువ మీకు విషయాలు అనేవి తెలియడం జరుగుతుంది. కాబట్టి మీరు చెప్పండి, మీరు ఒకవేళ మీరు క్లాస్ చేయనట్లయితే క్లాస్ చేయండి. ఎవరైనా కొద్దిగా ఇబ్బందుల్లో ఉన్నారు, ఆరోగ్యపరంగా, మానసికంగా, శారీరకంగా వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు అంటే ఈ క్లాస్ వాళ్ళు జాయిన్ అయ్యమని చెప్పండి. డెఫినెట్ గా వాళ్ళకి ఈ రిలీఫ్ అనేది డెఫినెట్ గా దొరుకుతుంది. ఓకే.